కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ కర్కశత్వం గురించి ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కఠినమైన ఆంక్షలతో దేశ ప్రజల్ని తన అదుపాజ్ఞంలో ఉంచుకున్న నియంత ఆయన తీసుకునే నియంత పోకడలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంటాయి. దేశంలో విదేశీ సినిమాలని చూస్తున్న వారికి మరణ శిక్షలు వేస్తున్న కింగ్ తాజాగా మరో వింత నిర్ణయం తీసుకున్నారు. ఆయనకి ఐస్ క్రీమ్ పై కోపం వచ్చింది. వెంటనే దాని పేరు మార్చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఐస్ క్రీమ్ అనేది ఎక్కడికి వెళ్లినా గుర్తుపట్టే పేరు. కానీ కిమ్ మాత్రం ఈ పేరుతో విదేశీ ప్రభావం తన దేశంపై పడుతుందని అనుమానించారు. దీంతో ఉత్తర కొరియా భాషలో ఎసుకిమోగా మార్చేశారు. లేకపోతే ఇయో రియంబో సెంగిగా పిలవాలని మినహాయింపు ఇచ్చారు. వీటికి ఐసు మిఠాయి అని అర్థం. దక్షిణ కొరియా, పశ్చిమ దేశాల పదాలను దేశ భాష నుంచి తొలగించటమే ఆయన లక్ష్యం. ప్రస్తుతం ఉత్తర కొరియాలోని టూర్ గైడ్లకు వాన్సన్ సహా పలు ప్రదేశాల్లో 3 నెలల శిక్షణ ప్రారంభించింది. దానిలో భాగంగా విదేశీ పర్యాటకులతో మాట్లాడే సమయంలో కూడా ఎటువంటి ఇంగ్లీష్ పదాలు రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలో వెల్లడించారు. అయితే విదేశీ పర్యాటకులతో అలా ఎలా మాట్లాడతాం అంటూ వారు తలలు పట్టుకుంటున్నారు. కిమ్ చెప్పాక చేయడం మినహా మరో ఆప్షన్ లేకపోవడంతో శిక్షణలకు హాజరవుతున్నారు. ఇదే కాదు, కిమ్ తీసుకున్న ఇంకొన్ని వింత నిర్ణయాల గురించి తెలిస్తే షాక్ అవుతారు. దేశ ప్రజలు కేవలం 15 రకాల హెయిర్ స్టైల్స్ మాత్రమే పెట్టుకోవాలని ఆదేశం ఉంది. ఇతర ఫ్యాషన్లు అక్కడ నేరం. పాశ్చాత్య ప్రభావం అని చెప్తూ బ్లూ జీన్స్ వేసుకోవటాన్ని పూర్తిగా నిషేధించారు. ఆయన తండ్రి కిమ్ జోంగ్ ఇల్ జన్మదినం ఫిబ్రవరి 16న ఎవరూ తమ వ్యక్తిగత బర్త్డే జరుపుకోవద్దని నిబంధన పెట్టారు. ఆ రోజున ప్రజలు సంతోషం కాకుండా బాధతో ఉండాలి. పని తప్ప మిగతా స్వేచ్ఛ లేదు. ప్రజలు ఇంటర్నెట్ వాడకూడదు. ఫోన్ కాల్స్ కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోనే చెయ్యాలి. తన శక్తిని చూపించడానికి తరచూ పెద్ద ఎత్తున మిలిటరీ పరేడ్లు నిర్వహించడం, సైనికులకు లీడర్ కోసం ప్రాణం త్యాగం చేయాలి అనే శిక్షణ. ప్రపంచం వాడే గ్రిగోరియన్ క్యాలెండర్ స్థానంలో తన తాత కిమ్ ఇల్ సాంగ్ జన్మదినం సంవత్సరం 1గా నిర్ణయించారు. ఇలాంటి నిబంధనలన్నీ వింటుంటే వడివేలు హింసించే 23వ రాజు పులకేశి సినిమా గుర్తుకు రాక మానదు.